డిమాండ్ పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరిక. కలెక్టరేట్కి వెళ్లే ప్రధాన రహదారి అంగన్వాడీలతో నిండిపోయింది. పని భద్రత కల్పించాలని, కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీల నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వేలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు అమ్మి మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో 42 రోజుల దీక్ష చేపట్టామని, డిమాండ్ పరిష్కరించకపోతే మరిన్ని రోజులు దీక్ష చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే స్పందించి అంగన్వాడీల ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందుకు అంగన్వాడీలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వయంగా మన రాష్ట్రంలోనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మా ఆందోళనలో పాల్గొని అంగన్వాడీలకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తోటి ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఈ రాష్ట్రంలో హ్యాపీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్ల హ్యాపీనా, ఈరోజు కార్మికులే హ్యాపీనా అని చెప్పేసి అడుగుతున్నాం. అంగన్వాడీలు ఈరోజు వేతనాలు పెరగక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలి అని చెప్పేసి పెండింగ్లో ఉన్నాయి. హెల్పర్లకి ఈ రోజుకి 5 సంవత్సరాలు సీనియారిటీ పెట్టారు ప్రమోషన్కి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి రోజు పనిభారం పెంచే నవచేతన యాప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈరోజు మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు పెంచకపోతే మరొక